సుప్రీంకోర్టులో తెలంగాణ ఫిరాయింపు ఎమ్మెల్యేల పిటిషన్లపై విచారణ కొనసాగుతుంది. జస్టిస్ బిఆర్ గవాయ్, జస్టిస్ అగస్టిన్ జోర్జ్లతో కూడిన ధర్మాసనం ఈ పిటిషన్పై వాదనలు వింటుంది. ఇరుపక్షాల వాదనలతో మధ్యలో బెంచ్ జోక్యంతో హాట్ గా వాదనలు కొనసాగనున్నాయి. ఇక విచారణ సందర్భంగా పిటిషనర్లకు సుప్రీంకోర్టు ప్రశ్నలు వేసింది. బీఆర్ఎస్ తరపున వాదనలు విన్న ధర్మాసనం ఫిరాయింపు ఎమ్మెల్యేల తీరుపై సీరియస్ అయ్యింది. ఎమ్మెల్యేలకు నోటీసులు ఇవ్వడానికి ఇంకా ఎంత కాలం పడుతుందని ప్రశ్నించింది. ఆలస్యం చేసే ఎత్తుగడలు అనుసరించవద్దని సూచించింది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా బ్యూరో చీఫ్ నరేందర్ అందిస్తారు. నరేందర్. పార్టీ మారినటువంటి కాంగ్రెస్ పార్టీలో చేరినటువంటి బీఆర్ఎస్ ఎమ్మెల్యేల పిటిషన్ సంబంధించి ఇప్పుడు సుప్రీంకోర్టులో చాలా హాట్ గా నడుస్తున్నటువంటి పరిస్థితి చూస్తున్నాం. ప్రజెంట్ మనం చూస్తున్నాం జస్టిస్ బిఆర్ గవాయ్, జస్టిస్ అగస్టిన్ తో కూడిన ధర్మాసనం ఈ పిటిషన్లపై వాదనలు వింటున్నటువంటి పరిస్థితి. ఇరుపక్షాల వాదనలు తో మధ్యలో బెంచ్ వ్యక్తితో హాట్ టాపిక్ గా కొనసాగుతున్నటువంటి చర్చ అయితే కనిపిస్తుంది. ఎందుకంటే బీఆర్ఎస్ తరపు న్యాయవాది ఆర్యమ సుందరం ఆర్గ్యూ చేస్తున్నారు చాలా అంశాల మీద. ఎందుకంటే పార్టీ బీఆర్ఎస్ కారు గుర్తు మీద గెలిచి కాంగ్రెస్ కు వెళ్ళినట్టు సందర్భంగా ఈ 10 మంది ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో ప్రధానంగా దాంట్లో ఒక 3-4 ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి ఏదైతే ఎవిడెన్స్ ఉన్నాయో ఆ ఎవిడెన్స్ కూడా మొత్తం అన్ని ఆధారాలతో ఆర్య సుందరం కోర్టు ముందు వినిపిస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఆయన 2024 మార్చి 18 మొదట ఫిరాయింపులపై శాసనసభ స్పీకర్ కు ఫిర్యాదు చేశామని కూడా ఈ సందర్భంగా చెప్పారు. ఆయన వాదనలో మరికొన్ని అంశాలు చెప్పారు. ముఖ్యంగా మొదటి ఫిర్యాదు చేసినా నోటీస్ ఇంతవరకు ఎందుకు ఇవ్వలేదు అనే విషయాన్ని చెప్పడం జరుగుతుంది. అదే సమయంలో రీజనబుల్ టైంలోనే చర్యలు తీసుకోవాలని హైకోర్టు డివిజన్ బెంచ్ చెప్పినప్పటికీ కూడా ఎందుకు మౌనంగా ఉంటున్నారు అనే విషయాన్ని కూడా ఆయనే బీఆర్ఎస్ తరపు న్యాయవాది ఆర్గ్యూ చేస్తున్నటువంటి పరిస్థితి. అదే సమయంలో హైకోర్టు చెప్పినా ఎలాంటి చర్యలు ఎందుకు తీసుకోలేదు. గతంలో హైకోర్టుకు వెళ్లారు, హైకోర్టు కూడా డైరెక్షన్ చేసింది, అయినా కూడా ఎందుకు చర్యలు తీసుకోలేదో చెప్పాల్సిన అవసరం ఉందని కూడా అపోనెంట్ కి సంబంధించినటువంటి చెప్తున్నాడు. అదేవిధంగా దానం ఎంపీగా పోటీ చేసిన చర్యలు ముఖ్యంగా దానం నాగేందర్ గురించి కూడా ఎక్కువ స్ట్రెస్ చేసి ఆర్య సుందరం మాట్లాడారు. ఇక్కడ ప్రధానంగా దానం నాగేందర్ ఎమ్మెల్యేగా కారు గుర్తు మీద గెలిచి దాని తర్వాత ఆయన ఎంపీగా పోటీ చేశారు. ఎంపీగా ఆయన చేతి గుర్తు మీద పోటీ చేశారు, కండువా కప్పుకున్నారు, ప్రచారం చేశారు, చేతి గుర్తుకే ఓటేయమని కూడా చెప్పారు. ఇట్లాంటి ఎవిడెన్స్ అన్ని ఉన్న తర్వాత ఏకంగా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి సంబంధించినటువంటి దానికి సంబంధించిన గుర్తు వాళ్ళే రిలీజ్ చేస్తారు. అదే సమయంలో ఎన్నికల ప్రచారానికి సంబంధించినటువంటి అన్ని ఎవిడెన్స్ ఉంటాయి. అయినా ఎందుకు నోటీస్ ఇవ్వలేదు అన్నటువంటి విషయం కూడా ఆయన చెప్పారు. దానం ఎంపీగా పోటీ చేయాలనే విషయం కూడా మీ అందరికీ తెలుసు, అయినా ఎందుకు దీని మీద మౌనంగా ఉన్నారు, చర్యలు ఎందుకు తీసుకోలేదని కూడా చెప్పారు. అదేవిధంగా కడియం క్రియేట్ విషయంలో కూడా మాట్లాడారు. కడియం వ్యతిరేకంగా సాక్ష్యాలు ఉన్నా చర్యలు లేవు. ఎందుకంటే కడియం కూడా పార్టీ మారినప్పటికీ కూడా వాళ్ళ కూతురు కావ్య విషయంలో అక్కడ ఆ పార్టీకి సంబంధించినటువంటి చేతి గుర్తు నుంచి పోటీ చేయడం, తన బిడ్డకు ఓటేయండి, చేతి గుర్తుకు ఓటేయండి అని కూడా ఆయన చాలా సార్లు చెప్పాడు, కండవ కప్పుకున్నారు. అదేవిధంగా పలువురు ఎమ్మెల్యేలు కూడా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నటువంటి ఉదంతాన్ని కూడా మొత్తం ఈ కోర్టు దృష్టికి తీసుకురావడం జరిగింది. అదేవిధంగా అనర్హత పిటిషన్ విచారణపై షెడ్యూల్ వేయాలని కూడా హైకోర్టు 4 వారాల గడువు ఇచ్చిన విషయం కూడా గుర్తు చేశారు. స్పీకర్ ఏదో సమయం ఇస్తూ నోటీసులు ఇచ్చారు, అయినా ఇంతవరకు చర్యలు లేవని కూడా 3 ఎమ్మెల్యేలు ఒకే రకమైనటువంటి సమాధానం చెప్పిన విషయాన్ని కూడా ఈమె గుర్తు చేస్తూ వచ్చారు. పార్టీ మారిన వాళ్ళు లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున ప్రచారం చేసిన విషయాన్ని కూడా మేము ఆధారాలతో సహా ప్రూవ్ చేశాము, అయినా కూడా ఇంతవరకు సైలెంట్ గా ఉన్నారు అనే విషయం కూడా చెప్పారు. నోటీస్ ఇచ్చామని స్పీకర్ అంటున్నారు, కానీ ఆ కాపీలో మాకు అందజేయలేదు అనే విషయాన్ని కూడా చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే వాళ్ళు తూతూ మంత్రంగా స్పీకరు వాళ్ళకు ఇచ్చామని చెప్తున్నారు, అది వాళ్ళకి అందని పరిస్థితి. ఇప్పటికి కూడా కొంతమంది మనం చూస్తున్నాం, కొంతమంది ఎవరైతే పార్టీ మారిన ఎమ్మెల్యేలు ఉన్నారో అసెంబ్లీ ప్రిన్సెస్ లో కనపడ్డ సమయంలో కూడా మాకు ఇంకా టైం ఉంది అనే విషయాన్ని కూడా వాళ్ళు చెప్పడం జరుగుతుంది. 20వ తేదీ ఈ రోజు లాస్ట్, ఈ రోజు వరకు కూడా కొంతమంది అఫిడవిట్ దాఖలు చేశారు, కొంతమంది ఇంకా అసలు మాకు అందలేదు అన్నారు. అందుకని ఇవన్నీ కూడా కొంత కన్ఫ్యూజ్ వాతావరణం ఉంది అనే విషయాన్ని కూడా ఈ రోజు బీఆర్ఎస్ తరపునటువంటి అడ్వకేట్ చెప్పడం జరుగుతుంది. స్పీకర్ ఆధారాలు సైతం న్యాయ సమీక్ష పరిధిలోనే ఉంటాయనే విషయాన్ని గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఉందని కూడా ఈ సందర్భంగా ఆర్య సుందరం చెప్పారు. కనుక న్యాయ సమీక్షకు స్పీకర్ అతిథులేం కాదు, ఖచ్చితంగా న్యాయ సమీక్షకు స్పీకర్ కూడా ఖచ్చితంగా చెప్పాల్సిన అవసరం ఉంటుందని కూడా చెప్పారు. ఫిరాయింపులపై స్పీకర్ నిర్ణయంపై నిర్దిష్టమైన గడువు విధించాల్సిన అవసరం ఖచ్చితంగా ఏర్పడుతుంది. ఎందుకంటే వాళ్ళకు ఇప్పుడు ఆల్రెడీ 15 నెలలు పూర్తయింది, మరొక 3-3.5 సంవత్సరాల టైంలోనే ఎమ్మెల్యే పదవీ కాలం పూర్తవుతుంది కాబట్టి ఇంకెంత టైం తీసుకుంటారు అనే విషయాన్ని కూడా చెప్పడం జరుగుతుంది. కనుక ప్రతివాదులపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి విషయాన్ని కూడా
గుర్తు చేస్తున్నారు. నరేందర్, గతంలో అటు ఏదైతే స్పీకర్ కి కూడా నోటీసులు వెళ్ళినట్టు తెలుస్తుంది ఈ ఫిరాయింపు ఎమ్మెల్యేల విషయంలో చర్యలు తీసుకోవాలని. అయితే దీనికి సంబంధించి స్పీకర్ నుంచి ఏమైనా స్పందన వచ్చిందా? స్పీకర్ తరపు న్యాయవాదులు కూడా చెప్పడం జరుగుతుంది. ఖచ్చితంగా మేము నోటీస్ అయితే ఇష్యూ చేశాము, దానికి సమాధానం ఇంకా రాలేదు అనే విషయాన్ని కూడా చెప్పడం జరుగుతుంది. కనుక ఏదైనప్పుడు కూడా స్పీకర్ తరఫున ఉన్నటువంటి అడ్వకేట్లు కావచ్చు, అదే సమయంలో బీఆర్ఎస్ సంబంధించినటువంటి లీగల్ టీం కూడా ఖచ్చితంగా దీని మీద చెప్పడం జరుగుతుంది. ఆరోగ్య అయితే నడుస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఏదైపు కూడా 3 వారాల సమయం విషయంలో మాత్రం స్పీకర్ రిజర్వబుల్ గానే ఉన్నారన్న విషయాన్ని కూడా చెప్పారు. తెలంగాణ హైకోర్టు సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పులో డివిజన్ బెంచ్ జోక్యం సరైందో కాదో చూస్తామన్న విషయాన్ని కూడా చెప్పడం జరుగుతుంది. కనుక ఈ మొత్తం వ్యవహారము చాలా ఆటాటుగా నడుస్తుంది. ధర్మాసనం మాత్రం ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి ఉంది. ఇంకెంత టైం తీసుకుంటారని ఒక పక్క స్పీకర్ చెప్తూనే అదొక పక్క అపోనెంట్ సంబంధించినటువంటి వాళ్ళకు కూడా గట్టిగానే ధర్మాసనం చెప్పడం జరుగుతుంది. చూడాలి, దీని మీద మరి కాసేపట్లో స్పష్టమైనటువంటి ఒక ప్రకటన అయితే వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. నరేందర్, అక్కడున్న న్యాయ నిపుణులు ఏమంటున్నారు ఈ కేసుకి సంబంధించి? ఒకవేళ ఈ తీర్పుకు సంబంధించి ఇంకా పూర్తి అంటే ఫైనల్ తీర్పు రావడానికి ఇంకెంత టైం పట్టే ఛాన్సెస్ ఉన్నాయంటున్నారు నిపుణులు? ఖచ్చితంగా ఇంకో 1.5 hours పట్టే అవకాశం అయితే కనిపిస్తుంది. ఆటాటుగా ఈ వాదనలు కొనసాగుతున్నాయి. స్పీకర్ తరపు న్యాయవాది కావచ్చు, అదేవిధంగా బీఆర్ఎస్ తరపు ఉన్నటువంటి న్యాయవాది కావచ్చు, ఇవన్నీ ఆర్గ్యూ చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే 2024 మార్చి 18 నుంచి కూడా జరిగినటువంటి ఉదంతాన్ని మొత్తం కూడా చెప్పుకుంటూ వస్తున్నారు. గతంలో సుప్రీంకోర్టు 2-3 సార్లు కూడా మందలించినటువంటి సందర్భం స్పీకర్ చెప్పారు. అదేవిధంగా ఎమ్మెల్యేల సంబంధించిన పార్టీ మారిన వాళ్ళకి ఇంకెంత టైం కావాలని కూడా చెప్పడం జరిగింది. ఇలా ఓవరాల్ గా అన్ని విషయాలు కూడా చెప్తూ వచ్చారు. అదే సమయంలో పార్టీ స్పీకర్ కు ఉన్నటువంటి పరిధులు అన్నిటి మీద కూడా ఆర్గ్యూ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఖచ్చితంగా జస్టిస్ బిఆర్ గవాయ్ గాని, జస్టిస్ అగస్టిన్ ధర్మాసనం ఎలాంటి తీర్పు ఇవ్వబోతోంది అనేది చూడాల్సిన అవసరం ఉంది. లేదంటే మళ్ళీ ఇంకో డేట్ ఇస్తారని కూడా మనకు తెలిసే అవకాశం అయితే కనిపిస్తుంది. నరేందర్, ఇక ఈ ఫిరాయింపులను అరికట్టడానికి ఏమైనా మళ్ళీ కొత్త చట్టాలు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయనుకోవచ్చా? దీని గురించి, ఈ అంశం గురించి తెరపైకి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయా? ఖచ్చితంగా ఈ ఫిరాయింపుల విషయం ప్రజెంట్ 10 మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ నుంచి వెళ్ళిపోయారు, ఎమ్మెల్సీలు 7 వెళ్ళిపోయారు. మరికొంతమంది కూడా ఇంకా టచ్ లోనే ఉన్నారని కాంగ్రెస్ ప్రభుత్వం, ఈ కాంగ్రెస్ సంబంధించినటువంటి మంత్రులు కూడా కొంతమంది చెప్పడం జరుగుతుంది. కానీ ఏదైనా కూడా రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిణామాలు కావచ్చు, ఇవన్నీ కూడా చాలా హాట్ మారుతున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే కొంతమంది ఈ ఫిరాయింపుల ఇష్యూ బీఆర్ఎస్ లీగల్ టీం చాలా ఫైట్ చేస్తున్న నేపథ్యంలో కొంతవరకు ఈ ఫిరాయింపులు ఆగిపోయాయని కూడా మనం అర్థం చేసుకోవాలి. వాస్తవానికి మరి కొంతమంది వెళ్లాల్సి ఉండే కాంగ్రెస్ పార్టీలోకి, కానీ దీని మీద సీరియస్ గా తీసుకోవడం వల్లే కొంత ఉక్కిరి బిక్కిరి అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే ఎప్పుడైనా ఎలక్షన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. 1-2 రాష్ట్రాల్లో వచ్చినటువంటి తీర్పులు ఏదైతే ఉందో, హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు నేపథ్యంలోనే కొంత గందరగోళమైనటువంటి వాతావరణం నెలకొంది. ఎప్పుడైనా దీని మీద పనిష్మెంట్ పడే అవకాశం ఉంటుంది, ఎలక్షన్స్ వచ్చే అవకాశం ఉంటుంది, వేటు పడే అవకాశం ఉంటుందని గ్రహించిన నేపథ్యంలోనే వీళ్ళు కొంత వెనకడుగు వేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఏదైనప్పుడు కూడా అసెంబ్లీ సెక్రటరీతో పాటు రాష్ట్ర ప్రభుత్వం, కేంద్రం ఎన్నికల సంఘంతో పాటు పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేలు నోటీసులు గతంలో ఇచ్చినటువంటి నేపథ్యంలో ఇది టోటల్ గా విచారణ సుప్రీంకోర్టు దీన్ని తీసుకుంది కాబట్టి ఖచ్చితంగా దీని మీద ఏదో ఒక నిర్ణయం వచ్చే అవకాశం అయితే కనిపిస్తోంది. నరేందర్, ఫైనల్లీ అటు చూస్తే కాంగ్రెస్ పార్టీ ఈ అంశానికి సంబంధించి ఏ రకంగా రెస్పాండ్ అవుతుంది? నరేందర్, ఇక కాంగ్రెస్ పార్టీ ఈ అంశం పైన ఏ రకంగా స్పందిస్తుంది? ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఒక్కటే చెప్తుంది. ప్రజెంట్ అయితే కాంగ్రెస్ పార్టీలో వాళ్ళు చేరలేదన్న విషయాన్ని అయితే వాళ్ళు బయటికి చెప్పడం జరుగుతుంది. లీగల్ గా చేరలేదని బయటకు చెప్పాల్సినప్పటికీ కూడా వాళ్ళు అఫీషియల్ గా మాత్రం చేరినటువంటి పరిస్థితి ఉంది. పార్టీ మారినటువంటి పరిస్థితుల్లో ఎవరైతే ఉన్నారో, ముఖ్యంగా గూడెం మహిపాల్ రెడ్డి కావచ్చు, దారా నాగేందర్ కావచ్చు, వీళ్ళందరూ కూడా ఏకంగా కేసీఆర్ కూటోబెట్టుకోవడం కానీ, అదేవిధంగా వాళ్ళు పార్టీ మారిన సందర్భంలో ఏదైతే ఉందో బీఆర్ఎస్ చెల్లిస్తున్నటువంటి ఏదైతే నెలవారీ ఖర్చుల కోసం ఇస్తున్నటువంటి ఏదైతే అమౌంట్ ఉంటుందో అవన్నీ వ్యక్తిని చూపిస్తున్నారు. ఇంకా మేము బీఆర్ఎస్ లో ఉన్నామన్నటువంటి బయటికి మాత్రం చెప్పడం జరుగుతుంది. ఏదైనప్పుడు కూడా బీఆర్ఎస్ నుంచి వెళ్ళిపోయినటువంటి కాంగ్రెస్ సంబంధించినటువంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా న్యాయం నుంచి తప్పించుకునేందుకు, కోర్టు నుంచి తప్పించుకునేందుకు మాత్రమే వీళ్ళు ఈ రకంగా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. కనుక సీరియస్ గా తెల్ల వెంకట్రావు గానీ, దారా నాగేందర్ విషయంలో కానీ వీళ్ళందరి మీద కూడా ఖచ్చితంగా కూడా శిక్ష పడాల్సిన అవసరం ఉంది. స్పెషల్ లీవ్ పిటిషన్ అయితే గతంలో ఎస్ఎల్పీ వేయడం జరిగింది. మిగతా వారి విషయంలో మాత్రం రిట్రిబ్యూషన్ దాఖలయ్యాయి. దీని మీద సుప్రీం ధర్మాసనం టేకప్ చేసిన నేపథ్యంలో ఏ రకమైనటువంటి ఫైనల్ అవుట్పుట్ వస్తుందనేది మనం మరి కాసేపట్లో తెలిసే అవకాశం అయితే కల్పిస్తుంది.
రైట్ నరేందర్, థ్యాంక్ యూ.